6,000 మందిని మనం ఈ 4 సెంటర్లో నీటిపారుదల శాఖ మంత్రి గారు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి కోవిడ్ సమీక్షా సమావేశానికి స్వాగతం పలుకుతూ ఇచ్చేసినటువంటి అధికారులందరికీ నమస్కారం. 20 రోజుల నుంచి కేసులు 3 డిజిట్ నుంచి పెరుగుతూ వచ్చి ఇప్పుడు మనం 4 డిజిట్ దాకా వచ్చాము సార్. అది గత 2 రోజుల నుంచి 3 డిజిట్లో ఉన్నాము. దీనిలో ప్రధానంగా గత మొదటిసారి వచ్చినప్పటిటువంటి లక్షణాలకు దీనికి కొంచెం వేరియేషన్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఏజ్ ఎఫెక్ట్లో గతంలో ఓల్డ్ ఏజ్ పీపుల్ మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఈ రెండో విడతలో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటిది ప్రధానంగా గమనించడం జరుగుతుంది. రెండో ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్, ఎక్కువ మందికి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోవడం వల్ల ఆక్సిజన్ బెడ్స్ అనేటువంటిది ఎక్కువ మందికి అవసరం అవుతుంది. గత సంవత్సరం మనం ఇలాంటి సర్జరీ వచ్చినప్పుడు ఇన్ని ఆక్సిజన్ బెడ్స్ ఏ రోజు కూడా అవసరం రాలేదు. కానీ అతి తక్కువ సమయంలో మనకు ఆక్సిజన్ బెడ్స్ అనేటువంటిది చాలా డిమాండ్ క్రియేట్ అయింది సార్. అదేవిధంగా దానికి తగినట్టుగా మనం ఇప్పటికీ ఉన్నంతలో గత సంవత్సరం మనం 11 హాస్పిటల్స్ని నోటిఫై చేసుకుని వాటి ద్వారా సేవలు అందించాం సార్. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి దృష్ట్యా కలెక్టర్ గారు ఇప్పటికే మనకు 21 ప్రైవేట్ హాస్పిటల్స్ని ప్లస్ మన గవర్నమెంట్ మెయిన్ హాస్పిటల్స్ కలిపి 21 నోటిఫై చేయడం జరిగింది. దానికి పాటుగా ఆల్ సిహెచ్సిస్లో కూడా మనం ఈ కోవిడ్ సేవల్ని అందించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. మనకు మందులకు సంబంధించి అయితే ప్రజెంట్ ఆక్సిజన్ని మానిటర్ చేయడం ద్వారాను ప్రత్యేకంగా ప్రొడక్షన్ షార్టేజ్ రావడం వల్ల జిల్లుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది సార్. అయితే ఒక బుచ్చిలో ఒక ఖాళీగా ఉన్న గురుకుల పాఠశాలను మనం తీసుకొని అక్కడ ఒకటి లిమిటెడ్ వేల్స్ రావడం జరిగింది సార్. 30 హాస్పిటల్స్ అన్నిటికీ కూడా వాళ్ళు బిల్లింగ్ చేస్తే ఇచ్చినటువంటి ఇష్యూస్ ఫుడ్ పెడుతున్నామా? కంప్లైంట్స్ ఉన్నాయి. 2-3 రోజులుగా కూడా ఒక్కొక్కసారి ఫుడ్ లేదని వాళ్ళు ఇమీడియట్గా మేము కొన్ని హాస్పిటల్ మేజర్ కంప్లైంట్ ఫుడ్ ఇస్ నాట్ సప్లై, వాటర్ సరిగ్గా ఇవ్వలేదు. లాస్ట్ టైం యూస్ టు వెరీ మార్నింగ్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాటర్ ఇచ్చేది కంప్లైంట్. ఫుడ్ ఇస్ నాట్ సప్లై ప్రాపర్లీ అనేది ఒక కంప్లైంట్. తర్వాత ఆపరేషన్ 18 నిమిషాలు సార్. అదే కోవిడ్ వ్యాక్సిన్ గురించి క్లియర్ మార్క్ చేసాం సార్. 18 మిగిలిన ఆపరేషన్ ఎన్ని రైట్ నో వెంటిలేటర్ ఫీచర్ ఎనర్జీ మాత్రమే ఉంటున్నారు సార్. వాళ్ళు నెసరీ బట్ ఆల్రెడీ బెడ్స్ కానీ అన్ని కానీ ఐసీయూ బెడ్స్ 140 ఐసీయూ బెడ్స్ కరెక్ట్గా రాజస్థాన్ కొత్తగా ఒక 100 బెడ్స్ కూడా ఆక్సిజన్ అంటే సైకిల్స్ ప్లాన్ చేస్తున్నాం సార్. మేము ఐపీఎం సార్ వచ్చారు, అర్థం చేశారు సార్. అది బెడ్ ఎక్స్ట్రా బెడ్ కానీ అది కానీ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నప్పుడు లేదు సార్. యాజ్ ఆన్ టుడే దేర్ హ్యాస్ బీన్ 5 వేకెన్సీస్ సార్. అయితే ఖాళీ ఉంది. 5 సార్. 140 ఐసీయూ బెడ్స్ 144 సార్. దీనిలో 18 ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ క్లియర్ మార్క్ చేశారు సార్. అంటే సార్ పోతే ఇంకా 5 వేకెన్సీస్ మార్నింగ్ సార్. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫుల్. కూడా మీ దగ్గర ఇమీడియట్ క్రైటీరియా తీసుకొని చనిపోయిన వాళ్ళకి రిపోర్ట్ ఇమీడియట్ ఇస్తున్నారా మీరు? 24 hours లో ఎట్లా ఈ మార్చులు ఎన్ని ఉన్నాయి? 20 odd ఉన్నాయి. 20 odd ఆల్మోస్ట్ 2 days పైన పడుతుంది. మీరు ఎట్లా చెప్తారు? ఏం సూపరింటెండెంట్ గారు ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు?
20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు కావాలంటే కనుక్కోండి. అది నేను చెప్తున్నా 20 ఎలా ఉంటాయి అంట. డిస్పోజ్ చేయండి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. ₹100 ఇస్తే సాయంకాలానికి నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ వస్తుంది తెలుసా నీకు? అవునా కదా? నేను అడిగేది మన హాస్పిటల్లో ₹800 కడితే సాయంకాలం టెస్ట్ ఇస్తున్నారు. అదే సామాన్యుడికి 2 రోజులు పడుతుంది. ఇది వాస్తవమా కాదా? Vehicles పెట్టమన్నారు సార్. We have put extra vehicles sir. By Sunday sir, next 2 days, I promise you, every backlog will be clear and we will give you in 24 hours. And make sure that అది మాత్రం కరెక్ట్ చేస్తున్నాను. లేకపోతే ఎస్ ఓకే నాకు వచ్చిన ఫేక్ కాజ్ అనుకుంటా, నో ప్రాబ్లం, బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు హ్యాపెన్ అగైన్. Sir, some complete time sir. 21, 22 backlogs sir. If you see 22 sir, 22 ఇంకా 24 hours always ఇవాళ ఇచ్చేస్తాం. నిన్నటి ఇవాళ అయిపోతుంది సార్. 21 is backlog sir. As on today 7,500 samples backlog ఉంది సార్. ఇప్పుడు ఏజెన్సీ కూడా మనం డిప్లాయ్ చేశాం సార్. వాళ్ళు ఈ రోజు నుంచి 100% కెపాసిటీతో వాళ్ళు కూడా పని చేస్తారు సార్. మనకు సండే ఎట్టి పరిస్థితుల్లో 24 అవర్స్లో మనము ఇచ్చే ఒక స్థాయికి తీసుకొచ్చేస్తాం సార్. బ్యాక్లాగ్ అని కూడా క్లియర్ చేస్తాం. మెసేజ్ పోకూడదు కదా, డబ్బులు కడితే సాయంకాలం ఇస్తున్నారు లేదా 2 రోజులు పోతుంది అన్నది, దట్ ఈస్ రాంగ్ మెసేజ్. ఓకే మనకున్న ఇబ్బందుల్లో 1 రోజు అవ్వచ్చు, 3-4 రోజులు 5 రోజులు కూడా ఉన్నాయి గతంలో. దాని నుంచి మనం 24 అవర్స్కి వచ్చాం కానీ అది ఇబ్బంది లేదు. కానీ డబ్బులు తీసుకొని తొందరగా ఇస్తున్నారు, తీసుకుని అది చాలా రాంగ్ మెసేజ్ పోతుంది. అది వాళ్ళకి తప్పు వచ్చిండొచ్చు కూడా, వచ్చుంటే ఓకే నో ప్రాబ్లం, కానీ నిజంగా ఉంటే కవర్ చేసుకోండి దయచేసి. ఆపరేషన్ ఏమైనా వాళ్ళని స్లోగా తీర్పుమైన డిశ్చార్జ్ చేస్తాం సార్. నిన్న మేము 760 బెడ్స్ ఐడెంటిఫై చేస్తాం సార్. 760 బెడ్స్, దట్ ఈస్ టుడే 760 బెడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ నారాయణ జనరల్ వార్డ్. దాంట్లో జనరల్ వార్డ్లో 560 బెడ్స్ ఉన్నాయి సార్. ఆక్సిజన్ బెడ్స్ 150 బెడ్స్ we have promised to the administration సార్. ఈ రోజు మేము వచ్చే టైంకి 100 యాక్టివ్గా ఉన్నాయి సార్ అక్కడ. దాంట్లో 51 ఆల్రెడీ అడ్మిషన్స్ ఉన్నాయి సార్ ఆక్సిజన్ బెడ్స్. తర్వాత ICU we have promised 50 బెడ్స్ సార్. 50 is not sufficient. Yes sir, my submission sir. మా దగ్గర 20 వెంటిలేటర్స్ ఉన్నాయి సార్. 20లో 16 ఫంక్షనల్ గా ఉన్నాయి. మన దగ్గర వాళ్ళు ఇచ్చే 26 ఇంకొక 2 పాతవి రిపేర్ చేస్తున్నాం సార్. ఓకే 26 will be inactive. మా తరఫు నుంచి 22, వాళ్ళు 20 ఇస్తే 20 సార్. Yes sir. Then 2 days give 50 ventilators to various private hospitals. So all 50 shall be dispatched immediately. Last మీరు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వెంటనే కంప్లైంట్స్ రిపోర్ట్ రావాలి. వాట్ ఏ రాజధాని నేను చెప్పి సార్ చెప్పినట్టు ఇంకెక్కడెక్కడ మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా ఈవినింగ్ ఒక గంటలో మీరు ఖాళీగా పెట్టుకున్న వెంటిలేటర్ ప్రాణం కాపాడుతుంది స్వామి. ఏం చేసుకుంటారు మీరు? మీరు దాచి పెట్టుకున్న ఒక వెంటిలేటర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 days అయిన సర్జరీ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత 2 రోజుల్లో మాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి వెంటిలేటర్స్ చెప్పారు సార్. 2 daysలో యాజ్ ఎ డాక్టర్స్ మీకు తెలియదా? ఈవెన్ గంట ప్రాణం పోయేదానికి దీనికి 1 గంట చాలా ఎంత దాచిపెట్టి ఏం చేసుకుంటాం? వీఆర్ హియర్ టు సర్వ్. దగ్గర 150 ఉన్నాయి. From market you can procure whatever you want and bill it to the Arogyasri package and we will definitely give it to you. And similarly all these temporarily notified hospitals you should get registered immediately with Arogyasri. Temporary notification తీసుకొని on the strength of my order you should start the work. నారాయణలోనే నీకు చెప్తున్నా, నారాయణలో డాక్టర్ ఇస్ నాట్ విజిటింగ్ ది పేషెంట్స్. సరిగ్గా ఒకటి ఎన్ని రోజులు ఇచ్చున్నాడు పేషెంట్స్ వచ్చి మీ హాస్పిటల్ ఎన్ని రోజులు ఇచ్చున్నారు పేషెంట్లు? పేషెంట్స్ ఉన్నారు. ఏం పేషెంట్ బాధ్యత కదా అంటే కోవిడ్ వస్తే మీరు పోయి చూడరా? ఓన్లీ ఆ డబ్బులు కట్టారు అలా కాదు కదా. సార్ ఎవరైతే నోడల్ ఆఫీసరో మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ రూమ్ పేషెంట్ షుడ్ బి విజిటెడ్. డాక్టర్స్ ప్రతిరోజు ఆ పేషెంట్ విజిట్ చేయాల్సిందే. అండ్ ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ ఇవన్నీ కూడా దాన్ని మాత్రం మిస్ చేయదు. ఎందుకంటే 750 మంది అంటే ఇట్ ఇస్ ఆన్ పార్ విత్ బిగ్గర్ చంక్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్ అండ్ ఆల్మోస్ట్ 840 వెంటిలేటర్స్ కానీ ICU బెడ్స్ కానీ ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడ నిజం చెప్పాలంటే నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్ ఫార్ బెటర్ దెన్ నారాయణ. అర్థం చేసుకోండి, దానికన్నా నేను చెప్పాల్సింది ఏం లేదు. కోవిడ్ హాస్పిటల్
సర్టిఫైడ్ కేటగిరీ అండ్ డి హాస్పిటల్స్లో నోడల్ ఆఫీసర్స్ ఎన్ని విజిట్స్ జరుగుతున్నాయి, పేషెంట్స్ మీరు ట్రయాజింగ్ ఎంతమంది చేస్తున్నారు, అడ్మిషన్స్ ఎన్ని అవుతున్నాయి, పేషెంట్స్కి ఎన్ని విజిట్స్ డైలీ డాక్టర్స్ చేస్తున్నారు, టైమ్లీ ఫుడ్ అందుతుందా లేదా, అలాగే డిశ్చార్జెస్ టెస్ట్ జరుగుతుంటే టెస్ట్ యొక్క రిజల్ట్స్ అట్ టైంలో వస్తున్నాయి. ఆల్ దీస్ 4-5 aspects if all nodal officers start reporting to us, they will not need a gap. తర్వాత గూడూరు మనకి 2 సార్లు కోసుకుని 3 సార్లు వచ్చి చూస్తారు, మాట్లాడతారు, మమ్మల్ని బ్లాక్గా ట్రీట్ చేస్తారు అని నమ్మకం కలిగిస్తే ఒక గిటన్ ఉంటున్నాడు. మీరు లోపల బిల్డింగ్ లోపల మీరు చేయాల్సిన పనులు బాగా చేస్తే బిల్డింగ్ బయట ఆటోమేటిక్ పేషెంట్కి అందరూ కూడా కనీసం ఎండలో నిలబడాల్సి వస్తుంది. లాస్ట్ టైం చేసినట్టు షామిన వేసి కుర్చీలు, సో దట్ వాళ్ళు ఆ టైం లోపల అక్కడైనా కూర్చునేదానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మేక్ షూర్ వాటర్ అవైలబుల్ లేదు. అది దట్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ కోవిడ్ వస్తే మీరు హాస్పిటల్లో ఉండేదానికి సిద్ధపడతారా లేదా, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎక్కడన్నా ఎనీ ఆఫీసర్ ఇస్ వర్కింగ్ హియర్ జస్ట్ వర్క్ యాజ్ ఇఫ్ యూ గెట్ కోవిడ్. మీకు కోవిడ్ వస్తే ఆ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకునేదానికి మీరు సిద్ధంగా ఉంటారా? మనం మాత్రం ట్రీట్మెంట్ వస్తే అపోలోకి పరిగెత్తే దానికన్నా నేను చెక్ చేసిన హాస్పిటల్ ఆర్ వీ రెడీ టు గెట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద సేమ్ హాస్పిటల్. సో ఐ వాంట్ దట్ స్టాండర్డ్స్ టు గెట్ ఇంప్రూవ్డ్. ఆ విధంగా మీరు అందరూ కానీ చేస్తే మంచి పేరు వస్తుంది. మనం సిద్ధంగా ఉన్నామా అది ఒక్కటి ఆలోచన చేసుకుని ఎవరైనా పనిచేసే ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నా కోవిడ్ వస్తే నేను పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేసుకునే స్టేజ్లో మనం ఉంటే ఆటోమేటిక్గా కామన్ పీపుల్ నిజంగా చెప్పాలంటే ఇంకా మూమెంట్ ఉంటుంది. అంత దానికి అదే పెద్ద కష్టమైన పని కాదు. ఇట్ సింపుల్ బెడ్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ జస్ట్ గివింగ్ అటెండింగ్ డాక్టర్. కోవిడ్ అనేది పెద్ద పెద్ద సర్జరీలు చేసే పని కూడా ఏం లేదు కదా. ఇట్ ఇస్ ఓన్లీ పేషెంట్ మేనేజ్మెంట్. టైమ్లీ మెడిసిన్ అందుతుందా, టైమ్లీ ఫుడ్ అందుతుందా, ఏసీ అతని ఏరియా శుభ్రంగా అంతా, బాత్రూమ్ శుభ్రంగా, మినిమం బేసిక్స్. అదేం పెద్ద కష్టమైన పని కాదు కదా. ఎన్ష్యూర్ దట్ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకునే దానికి అవకాశం లేకుండా చేయండి. ఐ వాంట్ ఏ నోడల్ ఆఫీసర్ ఏ హాస్పిటల్ అయితే ఉన్నాడో ఆ హాస్పిటల్లో చేరిన పేషెంట్స్, ఆ హాస్పిటల్లో చేరిన ఏదైనా పేషెంట్ వచ్చి మా దగ్గర 3 లక్షలు తీసుకున్నారు, 4 లక్షలు తీసుకున్నారు అంటే ఆ అధికారి మీద ఖచ్చితంగా యాక్షన్. ఫస్ట్ హాస్పిటల్ కన్నా ముందు ఆ అధికారి యొక్క నెగ్లిజెన్స్, ఆ అధికారి మీద యాక్షన్ తీసుకుంటారు ఫస్ట్. ఎందుకంటే మీకు ఒక హాస్పిటల్ ఉండి 100 మంది పేషెంట్లు ఉంటారు చిన్న హాస్పిటల్లో, దాంట్లో 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటున్నారు అంటే, ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అధికారి సరిగ్గా పనిచేయడండి. యూఆర్ నాట్ హ్యావింగ్ ఏ పీరియాడిక్ చెక్స్, అది రాకూడదు దయచేసి. అది ఒకటి క్లోజ్ మానిటరింగ్ చేయండి. ఎందుకంటే బెస్ట్ ప్లేస్ వేర్ ఆక్సిజన్ బెడ్ ఇస్ అవైలబుల్, ఆ బెడ్ ఇస్ అవైలబుల్ ఆర్ వెంటిలేటర్ ఇస్ అవైలబుల్. దానికి వేకెన్సీ రిపోర్ట్ ఉంటేనే హీ కెన్ కాల్ దెమ్, సే పలానా దగ్గరికి వెళ్ళి ఆ అధికారికి కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి పంపించే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ ఈజియర్. సో ఆ లిస్టు కాల్ సెంటర్లో ఎవ్రీ ఈవినింగ్ మేము దగ్గర కొంచెం లిస్ట్ వచ్చిన తర్వాత కోఆర్డినేట్ లిస్ట్ వెళ్తే విల్ బి మోర్ ఈజీ టు కన్విన్స్. చెప్పేదానికి ఇప్పుడు సార్ అక్కడ బెడ్ ఉంది ఖాళీగా మీరు వెళ్ళండి చెప్పేదానికి చాలా ఈజీగా ఉంటుంది. వెరీ స్మాల్ థింగ్. ఫస్ట్ ఇయర్ లో ఫ్లాట్ ఉన్నారు సార్, సెకండ్ ఇయర్ లో ఫ్లాట్ ఉన్నారు కదా. సెకండ్ ఇయర్ ఒక 6 మందిని ఏంటి సార్. ఎంతమంది కావాలి మీకు? సార్ వాళ్ళందరినీ మేము కోవిడ్ డ్యూటీలో వాడుకుంటున్నాం సార్. రేడియాలు వేరే వాళ్ళు వాడుకుంటబ్బా. అసలు ఎంతమంది పీజీలు ఉన్నారు మీకు? ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? రేడియాలజిస్ట్ ని ఇమీడియట్ గా 1 అసిస్టెంట్ ప్రొఫెసర్ and 6 PGs or 4 PGs immediately deployed to government hospital. Here we ventilators may support chesama. It is only nidi nadi ikkada. We are in a pandemic. Immediately 1 assistant professor and 6 PG students deployed to GGH immediately. ఏ పేషెంట్ కి ఏ దానికి ఏ డాక్టర్ అని పెట్టారు, ఆ డాక్టర్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నాడు అన్న రిపోర్ట్ ఈవినింగ్ ఎవ్రీడే జేసీ గారి దగ్గర టేబుల్ మీద ఉన్నారు. జేసీ గారు, యూ మేడ్ ఎన్ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ హూ ఇస్ ఆన్ డ్యూటీ, అతనికి 50 బెడ్లు ఇచ్చారా 20 బెడ్లు ఎంతమంది నాకు తెలియదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ హ్యాస్ టు హ్యావ్ ఎ సిగ్నేచర్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఏ పేషెంట్ అటెండెన్స్ ఈ కంప్లీట్ ట్రాక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి.
మీరు పెట్టుకోవద్దబ్బా. ఇంకొకరికి బెడ్ ఉన్నా ఎందుకంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏముందంటే నార్మల్గా నా కోవిడ్ అనగానే వాడు పోయి నేరుగా పోయి పెద్ద హాస్పిటల్లో పడుకుంటున్నాను. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయిన పర్సన్కి బెడ్ దొరకట్లే వాడికి. అంటే నిజంగా ద నీడీ ఈజ్ గెటింగ్ సఫర్ కొద్దిగా. సో అట్లాంటి వాళ్ళని కొద్దిగా బాగా తగ్గిపోయింది అనగానే ఇమీడియట్లీ మీరు ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇంట్లో ఉన్నటువంటి చెప్పండి ఎవరైనా కానీ. సో దానివల్ల మీరు పెట్టుకోవడం వల్ల ఇంకొకరికి అవసరం ఉంది పెట్టిపోతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ అందరికీ కూడా నోడల్ అవసరం కూడా మీరు కొద్దిగా దాంట్లో చెప్పారు. ఎందుకంటే ఒక 3-4 బెడ్లు కవర్ అయినా కూడా 50-60 మంది అవసరమైన వాళ్ళకి ఇది ఉంటుంది. అది కొద్దిగా దాన్ని సెట్ చేసేదాకైనా కూడా లాస్ట్ టైం నిజంగా ఒకసారి అంత సర్వ్ చేసినా కూడా అందులో కలిసి వాస్తవం చెప్పాలి అంటే ఫస్ట్ మనకు చిన్న చిన్న హికప్స్ ఉన్నా లేటర్ ఆన్ వి వెంట్ టు మేనేజ్ వెల్ చెప్పాలి అంటే. సో చాలా పీక్ నెలలు వెంటనే చాలా ఫాస్ట్గానే వీఆర్ ఏబుల్ టు రికవర్. సో అందరూ ఇక్కడున్న అధికారులే అప్పుడు పనిచేసింది, ఇప్పుడు లేని అధికారులు ఏం కాదు. అప్పుడున్న అందరూ 90% నాకు తెలిసి ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. సో యూఆర్ ఆల్ అవేర్ ఆఫ్ ఇట్. సో అలాగే ఈసారి కూడా అందరూ కూడా దాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని దాన్ని బయటపడే విధంగా అందరూ కూడా కష్టం.